హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఆరోగ్యకరమైన వెజిటేబుల్ పలావ్ మన ఇంట్లో దొరికే ఆకుకూరలతో సింపుల్ అండ్ ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ ఒక గిన్నెలోకి తీసుకుని అరగంట పైగా మనం వాటర్ వేసేసి నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి వెజిటేబుల్ పలావ్ తయారు చేసుకోవడం కోసం ఆకుకూరల్లో కొత్తిమీర, పుదీనా అండ్ దీంతో పాటు మెంతుకూర అండ్ పాలకూర అయితే తీసుకుని నీట్ గా వాష్ చేసి ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకోండి. తర్వాత మిక్సీ గిన్నెలోకి పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసేసుకుని వేసేసేయండి. తర్వాత అందులోకి ఇప్పుడు మనం నీట్ గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మెంతుకూర, పాలకూర అండ్ దాంతో పాటు పుదీనా అయితే వేసి దాంతో కొన్ని జీడిపప్పులు అండ్ మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకోండి. మేమైతే కొబ్బరికాయ ముక్కలు వేసుకోవడం మర్చిపోయాము. దాంతోపాటు కొన్ని గసగసాలు అయితే వేసేసి మిక్సీ అయితే పట్టించేసేయాలి. మిక్సీ పట్టించేస్తే మనకి ఈ విధంగా ఈ టెక్స్చర్ అయితే వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత గరిటతో బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి సో ఇంకా మిగిలిన ఉన్న ఆకుకూరలన్నిటిని పట్టించేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పెద్ద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక అందులోనే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసేసుకోండి. వేసిన తర్వాత అవి బాగా కాగిన తర్వాత ఇందులోకి వెజిటేబుల్ పలావ్ తయారు చేసుకోవడం కోసం మనం పలావ్ సరుకులు అయితే వేసుకోవాలన్నమాట. లవంగాలు, దాల్చిన చెక్క అండ్ వీటితో పాటు ఆకులు ఉంటాయి చూసారా, బిర్యానీ ఆకులు, ఇవన్నీ వేసేసిన తర్వాత వీటిని అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసి మళ్ళీ వీటిని కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉంటాయి చూసారా, అవి కూడా వేసేసేయండి. అవి వేసిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులు అయితే వేసేసేయండి. ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గేలాగా వీటిని అయితే వేయించుకోవాలి. వేయించేసుకుని ఇందులోకి కొద్దిగా మనం పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా ముందుగా మనం ఆకుకూరలన్నిటిని, సో ఆ పేస్ట్ అయితే వేసేసేయండి. ఆ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. సో ఇదంతా ప్రాసెస్ మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే చెయ్యాలన్నమాట. సో మొత్తం ఈ మసాలాదంతా ఈ ఆకుకూరలకి అంతా బాగా పట్టేలాగా కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి వేసేసి ఒకసారి గరిటెతో అయితే తిప్పేసేయండి. తర్వాత ఇందులోనే పలావ్కి తగ్గట్టు మసాలా పౌడర్ అయితే వేసుకోండి. మసాలా తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు, సో ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. వేసేసిన తర్వాత ముందుగా మిగిలిన ఆకుకూరలు అంటే చూసారా, పాలకూర, మెంతుకూర అండ్ కొత్తిమీర అండ్ దీంతో పాటు పుదీనా ఆకు ఇదంతా వేసేసి మళ్ళీ వీటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుని తర్వాత దీనిపైన మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఆకుకూరలన్నీ బాగా మగ్గిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా పేస్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు గరిటెతో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే వాటర్ వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా మనకి ఫ్లేవర్ అయితే ఉండదు. వాటర్ వేసిన తర్వాత ఈ ఆకుకూర మొత్తం ఈ వాటర్కి బాగా పట్టేలాగా కాసేపు కలుపుకొని ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసి ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ మూత పెట్టేసి వాటర్ అయితే బాగా మరగనివ్వండి. తర్వాత దీనిపై ఉన్న ప్లేట్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా బబుల్స్ లాగా అయితే వస్తుంది అనమాట. మళ్ళా గరిటెతో అయితే కాసేపు వీటిని కలపండి. కలిపిన తర్వాత ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడే ముందుగా మనం నానబెట్టిన బాస్మతి రైస్ ఉంటుంది చూసారా, ఆ బాస్మతి రైస్ అయితే ఈ విధంగా వేసేసుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడే వేసేసి గరిటెతో ఈ రైస్ అంతా మొత్తం పర్ఫెక్ట్గా అయితే పెట్టేసి తర్వాత దీనిపైన మూత పెట్టి క్లోజ్ చేసేయండి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ బాగా కుక్ అయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసేసి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు గరిటెతో ఈ ఆకుకూరల పలావ్ అయితే బాగా కలుపుకుంటే మన వేడి ఆకుకూరల వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఇలాగ ఆకుకూరలన్నీ కలుపుకుని వెజిటేబుల్ పలావ్ తయారు చేసుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.